ఈరోజు మహాపత్రికతో మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మనం టాప్ న్యూస్ చూసుకుంటే ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తం, రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాము. ఎల్ నినోకి రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలను చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఇక్రిషాట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం పరిస్థితులను ప్రతిరోజు జిల్లా వారీగా సమీక్షిస్తూ రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిస్థితులను సమీక్షించగా 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, మిగిలిన 20 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులను ఉన్న జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు సూచించే ప్రతి యాజమాన్య చర్య రైతుల వరకు చేరేలా వ్యవసాయ శాఖ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్ని శాస్త్రీయ విధానాలతో ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో డిఎస్ఆర్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి వారం ప్రత్యేక బులెటిన్ విడుదల చేయాలని, అందులో మండలాల వారీగా నమోదైన వర్షపాతం, రానున్న వారానికి నెలాఖరు వరకు ఉండే వాతావరణ పరిస్థితుల అంచనాలను పొందుపరచాలని తెలిపారు. డ్రై స్పెల్ ఏర్పడే అవకాశాలు, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు, నేల తేమ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతులు, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై సమగ్ర సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. సో ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి ఎల్ నినోతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారట జిల్లా కలెక్టర్లు, అధికారులు, అదేవిధంగా శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు అందరితో సమన్వయం ఏర్పాటు చేసుకొని, సో ఒకవేళ ఎల్ నినో ప్రభావం వస్తే, వర్షపాతం అట్లా నమోదైతే దానికి అనుగుణంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ముందస్తు చర్యలు ఏ విధంగా చేపట్టాలనేటువంటి నేపథ్యంలో మొత్తం కూడా బాగుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎల్ నినో తట్టుకునే విషయంతో ఆ విధంగానే మేము ముందడుగులు వేస్తున్నాం, భయపడాల్సిన అవసరం లేదు, సో గట్టి చర్యలు చేపడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు అంట, బిల్లుకు జేపీసీ కీలక సవరణలు, నేరం రుజువైతేనే శాశ్వత అనర్హత. ఇది మంచిది, ఇది నిజంగా చాలా మంచిది. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు అంట. మరి అది అన్ని పదవులు రద్దు కావాలి, ఈ ఉత్తుత్తి సర్పంచ్, ఎంపీడీసీలు ఇట్లా కాకుండా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వారు కూడా అన్నీ రద్దు కావాలి. అట్లయితే బాగుంటుంది. చూద్దాం అసలు ఈ వార్త ఏంది. ప్రభుత్వం ప్రతిపాదించిన 30 రోజులు జైల్లో ఉంటే ప్రజాప్రతినిధి పదవి రద్దు బిల్లులో కీలక మార్పులను సూచిస్తూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసింది. వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రజాప్రతినిధి పదవి స్వయంచాలకంగా రద్దవుతుందనే ప్రతిపాదనలో సవరణలు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. నేరం కోర్టులో రుజువయ్యే వరకు పదవిని శాశ్వతంగా రద్దు చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ వంటి అంశాలతో పాటు ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ బిల్లుపై అధికార ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పలువురు మంత్రులు, ముఖ్యమంత్రులు వివిధ కేసుల్లో జైల్లో ఉన్నప్పటికీ పదవిలో కొనసాగడం రాజకీయ న్యాయపరమైన చర్చలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిపాదించినట్టు పేర్కొంటున్నారు. అయితే రాజకీయ కక్ష సాధింపుతో నమోదయ్యే కేసుల కారణంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముందస్తుగా తమ పదవులను కోల్పోయే పరిస్థితి తలెత్తకూడదని జేపీసీ అభిప్రాయపడుతుంది. సవరణల ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులో మాత్రమే సస్పెన్షన్ నిబంధన వర్తించేలా ప్రతిపాదించారంట. ఇగో 30 రోజులు మించి జైల్లో ఉంటే
అతని యొక్క పదవి రద్దయిపోతుందంట. కేంద్ర ప్రభుత్వం ఇది తీసుకొని వస్తూ ఉంది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పెట్టాలని, కొందరు పెట్టద్దు అని. నన్ను అడిగితే ఇది పెడితేనే కరెక్టు. ఇక దొంగవలో దొరవలో నిజాయితీ పరుడవలో ఈ క్రైములు చేసేటోళ్ళు రాజకీయాలు రాకుండా అయిపోతారు. సగానికంటే ఎక్కువ క్రైమ్ ఈ దొంగలే ఉన్నారు రాజకీయ నాయకులు మన దేశంలో. నన్ను అడిగితే దొంగలే. నువ్వు చూడు, ఖచ్చితంగా రౌడ్ షీటర్ అయినా నమోదే ఉంటుంది, ఏదో ఒక క్రైమ్ కేసు అయినా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు దేశంలో సగటు కంటే ఎక్కువ చెప్తున్నాను నేను. 100% ఉంటే మినిమం ఒక 45-50% వరకు ఈ దొంగలే ఉంటారు. ఈ రౌడ్ షీటర్లు, ఈ క్రైమ్ రేటు ఉన్నోళ్ళే. 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే జైల్లో ఆ పదవి రద్దు అయిపోతుందట. ఆ కేసు రుజువు అయ్యే వరకు తాత్కాలికంగా సస్పెండ్ అవుతారట. ఒకవేళ రుజువు అయితే వీడు తప్పు చేసిందని చెప్పి చేస్తే శాశ్వతంగా పదవి రద్దు చేస్తారట. బాగుంది ఇది. అసలు నన్ను అడిగితే 30 రోజులు జైల్లో కాదు, ఎలాంటి పోలీస్ కేసులు ఒక్కటి కూడా లేని వ్యక్తులే రాజకీయాలు రావాలని పెడితే అప్పుడు నిజంగా దేశం బాగుపడుతుంది. అప్పుడు ఎవరు వస్తారు? విద్యావంతులు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, సమాజానికి ఏదో చేయాలని తప్పన ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఒక ప్యాషన్తో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సమాజంలో మన రాష్ట్రాన్ని మన ఊరిని ఈ విధంగా ముందుకు తీసుకురావాలన్నటువంటి వాళ్ళే అప్పుడు రాజకీయాలకు వస్తారు. పోలీస్ కేసు ఒక్కడున్నా కూడా ఇప్పుడు ఏది ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికే ఎలాంటి ఒక కేసు కూడా ఉండదని చెప్తారు. అలాంటి ప్రభుత్వం నడిపించడానికి ఎన్ని కేసులు ఉన్నా పర్లేదా? అది కరెక్ట్ కాదు కదా. పోలీస్ కేసు ఉన్నట్టయితే రాజకీయాలకు రావద్దు, రాజకీయాలకి మీకు రానికి అర్హత లేదు, ఎమ్మెల్యే టికెట్కి ఇవ్వడానికి అనర్హుడు, ఎమ్మెల్సీకి అనర్హుడు, జెడ్పీటీసీకి అనర్హుడు, ఎంపీటీసీకి అనర్హుడు, ఈవెన్ వార్డు మెంబర్కి కూడా అనర్హుడు అని చెప్పేసి పెడితే అప్పుడు ఊర్లు బాగుపడతాయి, నగరాలు బాగుపడతాయి, మండలాలు బాగుపడతాయి, జిల్లాలు బాగుపడతాయి, రాష్ట్రాలు బాగుపడతాయి. వెరసి అప్పుడు దేశం ఒక అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. పోలీస్ కేసు లాంటివి ఏం లేకుండా ఉన్న వాళ్ళు రాజకీయాలకు రావాలని చెప్పేసి ఒకటి తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం అలాంటి ఒకటి తీసుకురండి. దేశం మొత్తం మీకు ఫ్యాన్స్ అయిపోతారు. అప్పుడు కేవలం చదువుకున్న వాళ్ళే వస్తారు రాజకీయాలకి. సో ఇప్పుడు ఇదైనా బాగానే ఉంది. 30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు, ఇది కూడా బాగానే ఉంది. చూద్దాం మరి ఇది. కూటమి ఉక్కుపాదం, ఫేక్ గొట్టం బాబుల భరతం పడుతున్న సర్కార్, పత్రిక స్వేచ్ఛ ముసుగులో రెచ్చిపోతే జైలుకే. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలతో అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుంది. గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన ఫేక్ యూట్యూబర్లు, సోషల్ మీడియా సైకోల ఆటలు కట్టించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని సర్కార్ నడుము బిగించింది. సమాజంలో ద్వేషాన్ని రగిల్చి వ్యక్తుల ప్రతిష్టను దిగదార్చేలా, ప్రజాస్వామ్య విలువలకే పాతరేసేలా అసత్య ప్రచారాలు చేసేవారికి ఇకపై ఏపీలో నూకలు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరించిన ఒక రావణుడి తరహా కరుడుగట్టిన యూట్యూబర్లపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం తమ ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టింది. సమాజానికి చేటు చేసే శక్తులతో పెట్టుకుంటే చట్టబద్ధంగా రఫ్ ఆడించేస్తామని కూటమి సర్కార్ చేతల్లో చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లోని కలుపు మొక్కలను సమూలంగా ఏరివేరుతుంది.